విజయ్ దేవరకొండ ఈ కింగ్డమ్ తో అయినా హిట్ కొట్టాడా లేదా? ఈ రోజు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్న కింగ్డమ్ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. అయితే కింగ్డమ్ మూవీ ఎలా ఉంది, అసలు చూడొచ్చా లేదా, ఈసారైనా విజయ్ దేవరకొండ అన్న హిట్ కొట్టాడా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం. ఇంకా స్టార్ట్ చేసేద్దామా? నేనైతే మూవీకి ఫుల్ హైప్ అండ్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే వెళ్ళాను. ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా మూవీ చూసాక 100% సాటిస్ఫై అవ్వను. నేనైతే మూవీ స్టోరీ లైన్ అయితే ట్రైలర్ లో చూపించినట్లుగా పోలీస్ జాబ్ చేస్తున్న సూరి తన అన్నని ఇంటికి తీసుకురావడానికి వెళ్తాడు. లాస్ట్ కి వాళ్ళ అన్నని తీసుకువచ్చాడా లేదా అనేది స్టోరీ లైన్. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్, విజయ్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్, ఇంకా బక్కోడు కొట్టే బీజిఎం అయితే అరాచకం అంతే. ఎలివేషన్ సీన్స్ లో అనిరుద్ధ్ కొట్టే బీజిఎం కి థియేటర్ తగలబడిపోద్దేమో అనిపించింది. అసలు ఏం తాగి కొట్టాడో గానీ బీజిఎం ఇంకా నా మైండ్ లోనే తిరుగుతుంది. అండ్ ఇంకా విజయ్ దేవరకొండ అన్న స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ యాక్టింగ్ అయితే మామూలుగా లేదు. అసలు సైలెంట్ గా ఉంటూనే సడన్ గా వైలెంట్ గా మారిపోతాడు. అసలు ఇంత యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ పెట్టుకుని ఎందుకు అలాంటి మూవీస్ తీసాడో మరి విజయ్ అన్న. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో విజయ్ అన్న తనంటే ఏంటో ప్రూవ్ చేశాడు మా నిజంగా. అండ్ ఇంకా సత్యదేవ్ అండ్ వెంకటేష్ ఇద్దరు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. వీళ్ళ యాక్టింగ్ వల్ల మూవీ పై ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతుంది మనకు చూడడానికి. ఇద్దరివి కూడా మూవీలో చాలా ఇంపార్టెంట్ రోల్స్ లో ప్లే అవుతాయి. అండ్ ఇంకా గౌతమ్ తిన్ననూరి మూవీ లవర్స్ లో ఇతను అంటే తెలియని వారిలే ఉండరు. ఎందుకంటే టీఎఫ్ఐ బానిసలకి జెర్సీ లాంటి కల్ట్ క్లాసిక్ ఇచ్చాడు కదా. అండ్ ఇంకా గౌతమ్ తిన్ననూరి స్టోరీ రైటింగ్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. జెర్సీ లాంటి క్లాసిక్ మూవీసే కాదు, మాస్ మూవీ కూడా తీయగలనని ఈ కింగ్డమ్ మూవీతో మరొకసారి ప్రూవ్ చేశాడు గౌతమ్ తిన్ననూరి. అండ్ ఇంకా మూవీలో ఉన్న ప్లస్ పాయింట్స్, మూవీలో అయితే చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది విజయ్ అన్న యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్. అసలు ఇప్పటి వరకు చూసిన మూవీస్ అన్ని ఒక లెక్క అయితే ఈ ఒక్క మూవీలో మాత్రం నెక్స్ట్ లెవెల్ లో పర్ఫామ్ చేశాడు. విజయ్ అన్న నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేసామో ఇన్ని రోజుల తర్వాత అది 100% ఇచ్చాడు. ఇంటర్వెల్ అయితే వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్ ఈ మూవీకి. అసలు ఊచకోత అంటే ఏంటో ఇంటర్వెల్ లో చూపిస్తాడు. అండ్ సెకండ్ ఇది అనిరుద్ధ్ బీజిఎం. మూవీలో 50% క్రెడిట్స్ అనిరుద్ధ్ బీజిఎం కి ఇచ్చేసినా తప్పులేదు అనిపించింది. ప్రతి సీన్ కి తన బీజిఎం తో మూవీని పైకి లేపుతూనే ఉంటాడు. సాంగ్స్ అన్ని కూడా బాగున్నాయి. ఇంకా రెగ్యులర్ సాంగ్ అయితే మామూలుగా లేదు. ఆ ఒక్క సాంగ్ కోసమైనా మూవీకి వెళ్ళొచ్చు అనేలా ఉంది. నెక్స్ట్ సత్యదేవ్ అండ్ వెంకటేష్ వీళ్ళిద్దరు కూడా మూవీకి చాలా ప్లస్ పాయింట్ అయ్యారు. వీళ్ళ యాక్టింగ్ అయితే మూవీలో చాలా బాగుంటుంది. అండ్ ఇంకా విజువల్స్ అండ్ విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగుంది. ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయలేదు. అండ్ యూత్ మూవీని చూడడానికి హీరోయిన్ కూడా ఒక ప్లస్ పాయింట్. అండ్ ఇంకా మైనస్ పాయింట్స్, మూవీ అంతా ఫుల్ హైలో వెళ్తున్నప్పుడు కొన్ని రాంగ్ డెసిషన్స్ తో మూవీని చెడగొట్టారేమో అనిపిస్తుంది. మరి అది నా ఒక్కడికి అనిపించిందో లేదా అందరికి అనిపించిందో. అండ్ సెకండ్ హాఫ్ లో కొంచెం అక్కడక్కడ ల్యాగ్ అనిపించింది. నెక్స్ట్ ఎడిటింగ్ కూడా ఇంకొంచెం బాగా చేసుంటే బెటర్ అనిపించింది. ఇవైతే పెద్ద మైనస్ పాయింట్స్ అయితే ఏం కాదు, జస్ట్ చెప్తున్నా అంతే. అండ్ ఇంకా ఫైనల్ గా ఈ కింగ్డమ్ మూవీ ఎలా ఉందనేది చెప్పాలంటే మూవీ అయితే మాత్రం చాలా బాగుంది. పీక్ ఎలివేషన్ అండ్ ఎమోషనల్ సీన్స్, విజయ్ దేవరకొండ అన్న యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్, అండ్ అనిరుద్ధ్ బీజిఎం కోసం అయితే మూవీని ఈజీగా చూసేయచ్చు. విజయ్ దేవరకొండ అన్న హ్యాటర్స్ తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా మూవీ నచ్చుతుంది. ఈవెన్ హ్యాటర్స్ కూడా నచ్చేలాంటి ఎలివేషన్ సీన్స్ అయితే ఉన్నాయి. అయితే విజయ్ దేవరకొండ అన్న ఈ కింగ్డమ్ మూవీతో అయినా కంబ్యాక్ ఇచ్చాడా లేదా అంటే 100% కంబ్యాక్ కన్ఫర్మ్, అందులో డౌటే లేదు. ఈ మూవీతో విజయ్ అన్న కూడా టైర్ 1 లిస్ట్ లోకి వెళ్ళిపోయినట్టే. మీరు ఈ కింగ్డమ్ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ కింగ్డమ్ మూవీ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుందో అనేది కూడా కామెంట్ చేసేయండి. ఈ ఇంట్రెస్టింగ్ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేసి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.